ఆసమ్ ఆసమ్ రిత్విక్ అండ్ చార్మిళ మీరు ముఖ్యమంత్రి గారి వద్దకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. రిండా ప్రశాంత్ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారి పేరును దేశవ్యాప్తంగా ఇలాగే మరింత ప్రసిద్ధి చెందేలాగా వీరి ప్రదర్శనలు కొనసాగాలని. దీపం సాధారణంగా ఇప్పుడున్న కాలంలో నాట్యంలో దీపం లాంటి ఒక ఎఫెక్ట్ని టెక్నికల్గా ఇస్తున్నారు, కానీ లైవ్లో ఆయిల్తో కూడిన దీపాన్ని 9 కుండల్ని తల మీదే పెట్టుకొని కింద తాంబాళం మీద నృత్యం చేయడం అంటే చేస్తున్నంతసేపు నిజంగా నాకు ఒళ్ళు వణికింది. వీళ్ళంతా కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారి ఆశీర్వచనాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 2 రోజులుగా ఒక రకంగా చెప్పాలంటే అకుంఠిత దీక్షే చేశారు ఈరోజు మీ ముందు వాళ్ళు పర్ఫామ్ చేయడం కోసం. వారి తల్లిగారు దగ్గరుండి వారిని ఇంతవరకు తీసుకొచ్చారు, వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 3 నెలల పసిపాపను ఒళ్ళో పెట్టుకొని ప్రజల కోసం క్షేత్రస్థాయిలో దిగి పాటలు పాడి ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి ధీర వనిత అని చెప్పొచ్చు. ఆమె తేలి విజయక్క. 2 రాష్ట్రాల్లోనూ ఈ పేరు తెలియని వారంటే ఎవరు ఉండరు. ఆమెకు వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా ప్రజాక్షేత్రంలోనే కొన్నేళ్ల పాటు అన్నీ వదిలేసి వారి కోసమే జీవించిన తేలి విజయక్క. బతుకమ్మ పాట అంటే విజయక్క, సంక్రాంతి పాట అంటే విజయక్క, ఉద్యమ గీతాలు అంటే విజయక్కగా పేరుపోయిన తేలి విజయ గారు ఆమె పాడినటువంటి ఒక సంక్రాంతి పాటను ఇవాళ ఎవరైతే ప్రముఖ రచయితలు కవులు ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారో అటువంటి వారిలో తేలి విజయక్క గారు కూడా ఒకరు. వారు అక్కడ కూర్చోవలసిన వారు, కానీ పర్ఫార్మెన్స్ కారణంగా ఇంతవరకు ఇక్కడ ఉన్నారు. ఈ పాట అనంతరం మీరు కూడా అక్కడికి వెళ్తారక్క. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ పాటతో మరొక్కసారి మన ప్రజలందరినీ విష్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ముందుగా రాజకీయ ప్రముఖులందరికీ పేరు పేరున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంత గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి గారి దంపతులు మరియు భాస్కర్ గారికి కళాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గొబ్బియల్లో గొబ్బియల్లో పూలు విరిసినాయి ఎన్నీయల్లో, పూలు విరిసినాయి ఎన్నీయల్లో, ఎన్నీయల్లో ఎన్నీయల్లో ముగ్గులు చేరినాయి వాకిళ్ళల్లో, ముగ్గులు చేరినాయి వాకిళ్ళల్లో. ఎలో 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 ఎలేలో ఎలో 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 ఎలేలో ఎలేలో సంకురాతిరిని తెచ్చే ఉత్తరాయణం, జగతికంత వెలుగునిచ్చే వెచ్చని కిరణం, ద్వారానికి పూలు గుచ్చే పచ్చ తోరణం, కోటి కాంతులై వచ్చే కొత్త వత్సరం, భోగా భాగ్యాలనిచ్చు భోగి పండుగ, కనువిందు చేసినంట కనుమ పండగ, నవధాన్యాల పంట కురిసే పండుగ, నవధాన్యాల పంట కురిసే పండుగ, సంబరాలు జరిగినంట ఎదలు నిండగా, తుమ్మేదాలో తుమ్మేదాలో బంగారు పూత పూసే బంతి పూలో, కోయిలాలో కోయిలాలో కొమ్మలు ఊగినాయి ఉయ్యాలల్లో, కొమ్మలు ఊగినాయి ఉయ్యాలల్లో. పాలలోని తెల్లదనం చెరుకు తీయదనం ఆనందాలను పంచే సాంప్రదాయము, పూల ముగ్గులు పరిచే పుష్యమాసము, గాలిపటం ఎగిరింది గగనంతరము, కొత్త హల్లుళ్ళతోటి కొసరు మాటలు, పసందులే చేసేటి పిండి వంటలు, హరిదాసు బసవన్నలాట పాటలు, హరిదాసు బసవన్నలాట పాటలు, ఇంటింటా పూసినాయి పూల తోటలో, కోలో కోలో కొమ్మాలలో కోడి పుంజు కత్తి కోలాటలో, ఏలో ఏలో ఎండి పూలో ఎడ్ల బండ్లు తీసేటి ఆ పరుగుల్లో, నువ్వులను దేవతలకు నైవేద్యంగా పువ్వుల గొబ్బెమ్మలే దే దివ్యంగా, రంగవల్లులను తీర్చి వయ్యారంగా, బంధాలను కలుపు వేళ సింగారంగా, బొమ్మల కొలువు తీరినట్టి ఇల్లు వింత శోభలై విరిసే హరివిల్లు, హేమంతం చల్లేటి మంచు జల్లు, హేమంతం చల్లేటి మంచు జల్లు,
తెలుగు నేలపై కురిసే తేనె జల్లు గోగుల్లో గోగుల్లో గోవులందుకునే పూజల్లో సందెల్లో కనువిందుల్లో ఊరువాడ చూడవైభోగాలో ఊరువాడ చూడవైభోగాలో. థ్యాంక్ యూ సో మచ్ అక్క. యాజ్ యూజువల్ కంఠం ప్రజల్ని ఎప్పటికీ ఇలాగే మీరు అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ముఖ్యమంత్రి గారి వద్ద ఉన్నటువంటి మీ సీట్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత అంశం నీలకంఠం గారు వేదిక మీదకి రావాల్సిందిగా. ఈనాటి కార్యక్రమంలో మిమిక్రీతో నీలకంఠం గారు ముందుకొచ్చారు. ఎక్కువగా మనం రీల్ హీరోల్ని చూస్తూ ఉంటాం, వెండితెర పైన మనల్ని అలరించే వారిని. కానీ నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను అందరికీ, మన రియల్ హీరోస్ ఎప్పుడూ రాజకీయ ప్రముఖులే అని. ఎందుకంటే ప్రజాక్షేత్రంలోకి దిగి ఎవరు స్క్రిప్ట్ ఇవ్వరు, ఎవరు డైలాగ్స్ ఇవ్వరు, ఎవరు కథను చెప్పరు. వారు ప్రజల కోసం దిగి ఫైట్ చేసే హీరోలు కనుక అటువంటి రియల్ హీరోలు ఎంతోమంది రాజకీయ ప్రముఖుల్ని ఆయన గాత్రం ద్వారా ఇక్కడ మనకు చూపనున్నారు. నీలకంఠం గారికి సాదర స్వాగతం. మీ గాత్రంతో అందరినీ అలరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ముందుగా దివంగత నేత ప్రీతమ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాయిస్. నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే నమస్తే నమస్తే.